విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. మీ గుండె మీద చేసుకొని చెప్పండి. అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చూస్తారు ఈ వీడియో. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు తెలంగాణలో అధికారంలోకి వస్తుంది? మొన్న టర్మ్ మా చెయ్యిలోంచి చెయ్యికి జారిపోయింది. ఈ చెయ్యి ఇప్పుడు ఈ చెయ్యి అధికారాన్ని వచ్చే ఈ టర్మ్ లోపల ఈ చెయ్యి అధికారాన్ని కోల్పోతుంది. ఆ అధికారం ఏదైతే మేము ఇవాళ సుదీర్ఘకాలంగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాబోయే టర్ము భారతీయ జనతా పార్టీదే. 2014లో ఇదే మాట చెప్పారు, 2018లో ఇదే మాట చెప్పారు, మొన్న 2023లో కూడా అధికారంలోకి వస్తామన్నారు. మళ్ళీ ఇప్పుడు అదే చెప్తున్నారు. ఎట్లా నమ్మాలి? మీ కార్యకర్తలు ఎట్లా నమ్మాలి? ప్రజలు ఎట్లా నమ్మాలి? అంటే కొన్ని అంశాల మీద ప్రజలు పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మేము అందించలేకపోయినాం. ఇవాళ వాళ్ళు అనుకున్నారు కాంగ్రెస్ మా మీద ఆరోపణ చేసింది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నారు. దానికి ఏదో కథలు లేరు. ఈ రకంగా ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేశారు. మరి ఇవాళ ప్రజలకు తేట తెల్లమైన తర్వాత ఈ రాష్ట్రంలో అసెంబ్లీకి 8 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు పార్లమెంట్కి 8 సీట్లు ఇచ్చారు. పార్లమెంట్కి 8 సీట్లు ఇచ్చి 36% పైగా ఓట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం అని ప్రజలు అభిప్రాయంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది, ఆలోచనతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది, ఆ రకమైనటువంటి దిశలో ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా 8 స్థానాలు ఈ రాష్ట్రంలో 17 గెలిపించినటువంటి ప్రజలు రేపు వచ్చే ప్రభుత్వం బీజేపీదే. వాళ్ళని చూసినాం, వీళ్ళని చూసినాం. వాళ్ళకు 2 టర్ములు అవకాశం ఇచ్చినాం. అనేక అంశాల్లో వాళ్ళు మమ్మల్ని మోసపుచ్చిండ్రు. ఈ ప్రభుత్వం వచ్చే ముందే ఇవి మోసపు వాగ్దానాలతో వచ్చింది. మేము అవకాశం ఇచ్చినాం, వాగ్దానాలు అమలు చేస్తారేమో అని. మరి వచ్చిన తర్వాత మాట్లాడుతున్న దానికి వచ్చే ముందు ఇచ్చిన హామీలకు పొంతన లేదు. ఇది మోసం ఉద్దేశంతోనే వచ్చినటువంటి ప్రభుత్వం అని ఇవాళ ప్రజల ఆలోచనకు వచ్చారు. ఈ రకమైనటువంటి స్థితిలో చెప్పింది చేసేటువంటి పార్టీగా, చేసేదే చెప్పేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ రకమైన వాతావరణం ఉన్నది. తెలంగాణ రాకమునుపే తెలంగాణ వస్తే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ రోజు అక్బర్ అసదుద్దీన్ ఓవైసీలు మాట్లాడారు. అలా సరే, తెలంగాణ ఉద్యమ పార్టీగా 10 సంవత్సరాల వాళ్ళకి అవకాశం ఇచ్చారు, ప్రత్యామ్నాయంగా భావించి కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు. ఈ 2 ఇంకా సాలు వచ్చి బీజేపీ ప్రభుత్వం రావాలనే భావన ఇవాళ నుంచే మొదలైంది. మన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 8 సీట్లు ఇచ్చారు. మళ్ళీ 6 నెలలకు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకొక 8 పార్లమెంట్ స్థానాలు బీజేపీ గెలిచింది. అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి ప్రజల్లో విశ్వాసం లేదు. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి 8 పార్లమెంట్ స్థానాలు గెలిచింది బీజేపీ. అంటే రాష్ట్ర నాయకత్వం పైన నమ్మకం లేదా, లేకపోతే కేంద్ర నాయకత్వం పైన ఉన్న నమ్మకం రాష్ట్ర నాయకత్వం పైన లేదా ప్రజలకు? ఇప్పుడు మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు అభూత కల్పనలతో ప్రచారం చేసినటువంటి పార్టీ మా స్థానాలను తగ్గించగలిగింది, 31 స్థానాలను వాళ్ళు పొందగలిగారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత శాసనసభ ఎన్నికలలోపు ప్రజలకు విషయం అర్థమైపోయింది. 233 స్థానాలతోని మహాయుతిని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇవాళ ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుచుకున్నటువంటి పరిస్థితి. వీళ్ళు కూడా ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి బదనాం బీజేపీ మీద రేపారు, దాన్ని ఒక పథకం ప్రకారం చేశారు. ప్రజలు ప్రత్యామ్నాయంగా ఈ 2 ఒకటే అనేటువంటి భావనకు వచ్చే విధంగా బూటక ప్రచారం చేశారు, గోబెల్స్ ప్రచారం. మాకు తగినంత సమయం దాన్ని ఆ ప్రచారం నుంచి, ఆ దుష్ప్రచారం నుంచి బయటపడడానికి దొరకలేదు. తర్వాత ప్రజలకు అర్థమైన తర్వాత మాకు 8 పార్లమెంటు స్థానాలను అందించారు. తప్పనిసరిగా ఇది బేస్గా, ఇవాళ వచ్చిన ఓట్ షేర్ బేస్గా ఇవాళ రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి అవసరమైనటువంటి నైతిక స్థైర్యాన్ని, అవసరమైనటువంటి ఓటును, అవసరమైనటువంటి సమర్థతను, అవసరమైన సీట్లు ప్రజలు ఇచ్చారు.